శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమం ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. చూడండి, మనలో కొంతమంది శాంతారామన్ పేరు పెట్టుకుంటారు, కానీ వారి జీవితంలో శాంతి ఉండదు, రాముడి లాంటి లక్షణాలు ఉండవు. కొందరు పేర్లు మృత్యుంజయని పెట్టుకుంటారు, దాని అర్థం వాళ్ళు మరణించరని కాదు కదా. అలాగే కొంతమంది అమ్మాయిలకి లక్ష్మి అనే పేరు పెడతారు, కానీ వాళ్ళ జీవితంలో ఆశించినంత ధనం ఉండకపోవచ్చు. కాబట్టి మానవులు ఈ దేహానికి పెట్టేటువంటి పేరు కేవలం నామమాత్రంగానే ఉంటుంది, కానీ పరమాత్మని పేరు అలా ఉండదు కదా. భగవంతుని పేరు వారి కర్తవ్యాలను సూచించే విధంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు అంటే ఫస్ట్ మనకి ఏం చేస్తాడని గుర్తొస్తుంది, అందరికీ మంచి చేస్తాడు అనేసి, అందరికీ కళ్యాణం చేస్తారు అని, లోక కళ్యాణం చేస్తాడు అనేసి. అంటే కళ్యాణకారి, శుభకారి, మంగళకారి అని మనకి గుర్తొస్తుంది పరమాత్ముని పేరు. అలాగే మనం కిందటి భాగంలో మనం తెలుసుకున్నాం, పరమాత్ముని యొక్క దివ్య సుందర స్వరూపం, జ్యోతి స్వరూపం, అ పాయింట్ ఆఫ్ లైట్, ఒక నూర్. వీటన్నిటికీ కలిపి సంస్కృతంలో ఉన్నటువంటి పదమే శివ. కాబట్టి పరమాత్ముని నామము వారి కర్తవ్య వాచకంగా ఉంటుంది. శివుడు అంటే సంస్కృతంలో బీజము. అందుకే ఒకప్పుడు సున్నా అని అనేవారు కాదు, శివం అనేవారు. 10 చెప్పాలంటే 1 0 అనేవారు కాదు, 1 శివం అనేవారు. ఇప్పుడైతే ఆచారం పోయింది. సో శివం అంటే బిందువు, పాయింట్, ఆది అంతము లేనటువంటిది. పాయింట్కు ఉన్నటువంటి ఒకే ఒక విలక్షణమైనటువంటి గుణం ఏంటి, దానికి ఆది ఉండదు, అంతము ఉండదు. సో పరమాత్ముడు అనేటువంటి వాడు పాయింట్ ఆఫ్ లైట్, ఆయనకి ఆది అంతం లేదని బీజస్వరూపుడు, బిందువు, కళ్యాణకారి, శుభకారి. ఎల్లవేళలా ఇలాగుంటారు కాబట్టి వారి పేరు సదాశివ. కానీ వారి యొక్క అనేక కర్తవ్యాలకి మనం అనేక పేర్లు మనం పెట్టాం. విశ్వనాథుడు, మొత్తం విశ్వానికి బ్రహ్మాండానికే వారు నాథుడు కాబట్టి కాశీలో విశ్వనాథుడు కింద చెప్పడం జరిగింది. వైద్యనాథుడు, వైద్యనాథుడు అంటే దేనికి వైద్యం చేస్తాడు, శరీరానికి కాదు కదా, ఆత్మకి. మనం తెలుసుకున్నాము పరమాత్మకి ఆత్మకి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి. కాబట్టి ఆత్మలో ఉన్నటువంటి పంచ వికారాలు అనేటువంటి రోగాలను అంటారు కదా, నీ రోగమా దేవుడే కుదర్చాలే అంటారు. ఏమైనా తెక్క బిహేవియర్ ఉన్నట్లు అహంకారంతో బాగా ఇదైపోతుంటే ఏమంటారు, ఆ దేవుడే నీ తెక్క కుదురుస్తాడు అంటారు. అంటే అది ఏం తిక్క, శరీరానికి ఉన్న తిక్క కాదు, మనసుకున్నటువంటిది. కాబట్టి వారిని వైద్యనాథుడు అని అంటారు. సోమనాథుడు, సోమరసము అంటే అమృతము, ఆత్మకు నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అమర లోకమైన సత్యుగం స్వర్గానికి తీసుకుని వెళ్తారు కాబట్టి పరమాత్ముడికి సోమనాథుడు కింద కూడా ఆరాధన జరుగుతుంది. అలాగే బొంబాయిలో బబుల్ నాథుడు అంటే ముళ్ళకి కూడా నాథుడు అంట. ముళ్ళంటే ఏంటి, మనుషులు చూడండి అంటారు మీ మాటలు తూటాల్లాగా పొడుచుకుంటాయి అనేసి. సో ముళ్ళలాంటి ప్రవర్తన ఉన్న మానవ ఆత్మలకి కూడా ఆయన సుందరమైన గులాబీ పుష్పంగా చేస్తాడు కాబట్టి అలాంటి ముళ్ళలాంటి మానవులకు కూడా ఆయన నాథుడు కాబట్టి వారిని బబుల్ నాథ్ కింద కూడా ఆరాధన జరుగుతుంది. అలాగే వారిని మహామృత్యుంజయ మంత్రం చదివి మృత్యుంజయుడుగా కూడా మనం ఆరాధిస్తాం. అంటే మృత్యుంజయము అంటే మరణం లేదని కాదు. ఏమంటాం మహామృత్యుంజయ మంత్రంలో, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓ ఈశ్వరుడా, ఏ విధంగా అయితే బాగా పండిపోయినటువంటి పండు చాలా సునాయసంగా తీగను వదిలేస్తుందో అంతే సునాయసంగా నా ప్రాణాలు ఈ తనువుని వదిలి వెళ్ళిపోవాలి అని ఆ సుందరమైన మంత్రం యొక్క అర్థం. అంటే నేను ఆత్మను ఈ దేహాన్ని ఏ విధమైన కష్టమో లేకుండా చాలా సులువుగా వదిలి వెళ్ళిపోవాలి అని. ఎప్పుడు వదిలి వెళ్ళిపోతాం అలాగా?
కొంతమంది చూడండి చావు రానే రాదు, పీక్కుని ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? భగవంతుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని కోరుకుంటారు. అంటే ఆ ఆత్మకు ఆ దేహంతో అంత రుణం ఉందన్నమాట, వదిలి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఎవరైతే జీవితం అంతా దేహము దేహ బంధనాల్లో చిక్కుకుని ఉంటారో ఈ దేహం అనే వస్త్రం చాలా టైట్గా పట్టేస్తుంది. టైట్ బట్టలు ఇప్పడం ఎంత కష్టం. సో ఆత్మ కూడా దేహాన్ని వదిలి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. కాబట్టి నాకు అలాంటి సుఖవంతమైన మరణం ఇవ్వు అని చెప్పి ఆ పరమాత్మను మనం కోరుకుంటాం. కాబట్టి వారిని మృత్యుంజయుడని కూడా అంటారు. అలాగే కశ్మీర్లో అమరనాథుడి కింద కూడా మంచు లింగం, అక్కడ ఒక పర్టికులర్ పీరియడ్లో అక్కడ మంచుతో తయారైన శివలింగ ఆకృతి ఉద్భవిస్తుంది. ఆ శివలింగాన్ని చూడడానికి ఎంతోమంది ప్రాణాలకు తెగించి మరీ అమర్నాథ్ యాత్రను చేస్తూ ఉంటారు. కాబట్టి పరమాత్ముణ్ణి వారి కర్తవ్యాల అనుసారంగా మనము ఆరాధిస్తూ ఉంటాం. అలాగే భగవంతుని గాడ్ అంటాం. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. భగవంతుడు రచయిత, ఈ సృష్టిని రచించినటువంటి వారు, ఈ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి వారు, కలియుగి ప్రపంచాన్ని వినాశనం చేసి సత్యుగి దైవీ ప్రపంచాన్ని తీసుకొచ్చేవారు కూడా గాడ్. కాబట్టి జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అని గాడ్ అని కూడా పెడతాం. సో ఏ విధంగా చూసుకున్నా కూడా పరమాత్మ యొక్క కర్తవ్యాల అనుసారంగానే పరమాత్మని యొక్క నామం అనేటువంటిది పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము పరమాత్మని వాస్తవ పరిచయం. వారు నిరాకారుడు, అంటే దేహం అనేటువంటి ఆకారము, దేహం యొక్క రూపం లేనటువంటి వారు. వారు జ్యోతిర్బిందు స్వరూపుడు. వారి నామము సదాశివ. కాబట్టి సర్వధర్మ మాన్యుడు అనే విషయాన్ని మనం పరమాత్మ యొక్క నామ రూపాల విషయంలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. తర్వాత పరమాత్ముడు అంటే సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలిసినవాడు. అందుకనే కదా ఎవరికన్నా ఏమైనా తెలియకపోతే ఏమంటారు, పైవాడికే తెలియాలండి అనేసి, ఇంకా దేవుడికే తెలియాలి అండి అనేసి అంటారు. అండ్ కొంతమంది బాగా యక్ష ప్రశ్నలు వేస్తుంటే ఏమంటారు, నీకు సమాధానం చెప్పాలంటే దేవుడే దిగి రావాలి అని అంటారు. అంటే తెలుసో తెలియకో పరమాత్ముడు అంటే సర్వజ్ఞుడు అనేటువంటి భావన ఉంది. సర్వజ్ఞుడు అంటే ఏం తెలుసు, ఏ జ్ఞానం తెలుసు పరమాత్ముడికి? 3 కాలాల యొక్క జ్ఞానము. అందుకే పరమాత్ముడిని త్రికాలదర్శి అని అంటారు. భూత, భవిష్యత్, వర్తమాన సమయాల యొక్క జ్ఞానం పరమాత్ముడికి తెలుసు. ఈ సృష్టి యొక్క ఆది రహస్యం తెలుసు, ఈ సృష్టి యొక్క వర్తమాన రహస్యము తెలుసు, ఈ సృష్టి యొక్క భవిష్యత్తు రహస్యం కూడా తెలుసు. ఇలా 3 కాలాల జ్ఞానం ఉంది కాబట్టి పరమాత్ముడిని త్రికాలదర్శి అని అంటారు. దానికి గుర్తుగానే మనం శివలింగం మీద 3 అడ్డగీతలు పెడతాం. శివభక్తులందరూ కూడా నుదుటి మీద 3 అడ్డగీతలు పెట్టుకుంటారు. సృష్టి యొక్క రచన, దాని పాలన, దాని యొక్క వినాశనము, ఈ 3 యొక్క జ్ఞానము ఉన్న బట్టి పరమాత్ముని త్రికాలదర్శి అంటారు. జ్ఞానముని మనము దృష్టితో పోలుస్తాం, కంటితో పోలుస్తాం. కాబట్టి వారిని త్రినేత్రి అని కూడా అంటారు. అంటే 3 కాలాలని చూడగలిగినటువంటి వారు. అందుకే శివలింగం మధ్యలో ఏం పెడతాం మనం, ఒక కన్నుని చూపెడతాం. అంటే వారు 3 కాలాలని చూస్తున్నారు. 3 అడ్డరేఖలు 3 కాలాలకి గుర్తయితే మధ్యలో ఉన్నటువంటి కన్ను దివ్య నేత్రానికి గుర్తు. అందుకే పరమాత్మను మనం త్రినేత్రి అని కూడా మనం అంటూ ఉంటాం. మరి పరమాత్ముడి స్థాపన, పాలన, వినాశనం అనే దివ్య కర్తవ్యాలను ఏ విధంగా చేస్తున్నారు? బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము. బ్రహ్మ, విష్ణు, శంకరులు అనేటువంటి త్రిమూర్తుల ద్వారా పరమాత్మ ఈ స్థాపన, పాలన, వినాశనం అనేటువంటి దివ్య కర్తవ్యాలను చేస్తూ ఉన్నారు. అందుకే వారిని త్రిమూర్తి అని అంటారు. మనం బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని, శివ పరమాత్మాయ నమః అని అంటాం. శివ పరమాత్ముడు ఈ త్రిమూర్తులకు కూడా రచయిత. బ్రహ్మను మనం ఎప్పుడూ వృద్ధుడి కింద ఎందుకు చూపిస్తాం? అందరి దేవతల్ని మనం చాలా సుందరంగా మంచి యవ్వనంలో ఉన్నట్టు చూపిస్తాం, కానీ బ్రహ్మని మాత్రం వృద్ధుడి కింద చూపిస్తాం.
అలాగే బ్రహ్మ ఎప్పుడూ శ్వేత వస్త్రాలు ధరించినట్టే చూపెడతాం. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపెడతాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మ అని బ్రహ్మకు 4 ముఖాలు చూపెడతాం. అన్నిటికన్నా రహస్యమైనది ఏంటంటే, అన్ని దేవతలకి ఎంత గొప్పగా పూజ జరుగుద్ది కదా, మరి మొత్తం సృష్టినే సృష్టించిన బ్రహ్మకు మాత్రం పూజలు జరగవు. వీటన్నిటి వెనకాతలున్న రహస్యం ఏంటి? ఈ సంస్థ పరిచయం చెప్పినప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. ఈ ప్రజాపిత బ్రహ్మ తన 60వ ఏట అంటే వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు, వారు వానప్రస్థానికి వెళ్ళిపోదాము అన్న సమయంలో, ఒకరోజు సాయంత్రం సత్సంగం జరుగుతున్నప్పుడు ఒక దివ్య వాణి ఏదో వారిని పిలిచినట్టుగా అనిపిస్తుంది. సత్సంగం లెగిసి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి సత్సంగం మధ్యలో లెగిసి వెళ్ళిపోయారు అని. అప్పుడు వారి కోడలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంది. దాదా యొక్క ముఖం ఎర్రని ప్రకాశంతో వెలిగిపోతుంది. దాదా కళ్ళు మూసుకుని చిద్విలాసంలో ఉంటారు. ఆ సమయంలో వారి ముఖం గుండా 3 మహావాక్యాలు వస్తాయి. జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం, నిజానంద స్వరూపం శివోహం శివోహం. నిజమైన జ్ఞానస్వరూపుణ్ణి నేనే శివుణ్ణి, నిజమైన ఆనంద స్వరూపుణ్ణి నేనే శివుణ్ణి, నిజమైన ప్రకాశ స్వరూపం నేనే శివుణ్ణి అని. ఈ 3 మహావాక్యాలు విన్న తర్వాత ఆ దాదా అలాగ చాలాసేపు మౌనంలో ఉండిపోతారు. తర్వాత కళ్ళు తెరిచి, దాదా మీరు ఈ 3 మహావాక్యాలు అన్నారు, మీకు తెలుసా అని అడుగుతారు. నాకు తెలీదు, ఏదో శక్తి నాలో ఆవహించి నాతో ఈ 3 మహావాక్యాలు చెప్పించిందని. అప్పటి నుంచి రోజు వారిలో పరమాత్మ యొక్క దివ్య అవతరణ జరిగి ఈ ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం వారి ముఖారవిందం గుండా వినిపించడం జరిగింది. అప్పుడు వారు వృద్ధాప్య దశలో ఉన్నారు. దాదా ఎప్పుడు అనేవారు, నాది జ్ఞానం కాదు, ఏదో శక్తి నాతో ఈ జ్ఞానం చెప్పిస్తుందని. మనం అందరికీ గీత యొక్క ఈ ఫేమస్ శ్లోకం తెలుసు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః. ఎప్పుడైతే అధర్మం పరాకాష్ఠకు చేరుకుంటుందో అప్పుడు నేను ఈ భారతావనిలో అవతరిస్తాను. కానీ నేను అవతరించింది చాలా కొద్దిమంది, కోట్లల్లో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందే నన్ను గుర్తిస్తారు. నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనువులోకి వస్తాను, నన్ను ఈ కంటితో ఎవరూ చూడలేరు. ఇలాగ అనేక రహస్యాలు మనకి శ్రీమద్ భగవద్గీతలో ఉన్నాయి, కానీ వాటి గురించి మనకి తెలియదు. ఈ బ్రహ్మ యొక్క వృద్ధాప్య దశలో పరమాత్ముని యొక్క అవతరణ వారిలో జరుగుతుంది. కాబట్టి బ్రహ్మను మనం ఒక వృద్ధుడి కింద చూపెడతాం. అలాగే మరి బ్రహ్మకు 4 ముఖాలు ఎందుకు చూపెట్టారు? బ్రహ్మ యొక్క 4 ముఖాలు 4 యుగాలకు గుర్తు. సత్య త్రేత ద్వాపర కలియుగాల యొక్క గుర్తు. మరి బ్రహ్మ చేతిలో శాస్త్రాలు వేదాలు ఎందుకు చూపెట్టారు? ఎందుకంటే పరమాత్ముడు సర్వ వేదాలు సర్వ శాస్త్రాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు ఈ బ్రహ్మ ముఖం గుండా తెలియచేస్తున్నారు. కాబట్టి పరమాత్ముడు ఈ కలియుగి ప్రపంచం తర్వాత రానున్నటువంటి నూతన సత్యుగి దైవీ ప్రపంచాన్ని బ్రహ్మ, అందుకే అంటారు కదా, బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానం వచ్చింది. బ్రహ్మ నోటితో వేదాంగాలు చెప్తుంటే విఘ్నేశ్వరుడు రచించాడు అని చెప్తారు. పరమాత్ముని యొక్క దివ్య జ్ఞానం ఈ బ్రహ్మ నోటి ద్వారా వచ్చింది కాబట్టే ఈ సంస్థకు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి పరమాత్ముడు స్థాపిస్తున్నటువంటిది ఈ పాడుబడిపోయిన కలియుగాన్ని కాదు, నూతన సత్యుగి దైవీ ప్రపంచాన్ని. తర్వాత శ్రీ మహావిష్ణువు ఆధారంగా ఆ నూతన దైవీ ప్రపంచం యొక్క స్థాపన ఏదైతే బ్రహ్మ ద్వారా జరిగిందో విష్ణువు ద్వారా దాని యొక్క పాలన జరుగుతుంది. విష్ణువుకి 4 భుజాలు చూపెడతారు. విష్ణువు అంటే శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మి యొక్క మిళత స్వరూపం, పవిత్రమైన ప్రవృత్తి మార్గానికి గుర్తు. అలాగే విష్ణుమూర్తి చేతిలో 4 అలంకారాలు కూడా చూపెడతారు. గద, చక్రం, శంఖం, కమలం. చక్రము అనేటువంటిది జ్ఞానానికి గుర్తు అంటారు కదా. శ్రీకృష్ణుడు చక్రంతో
ఎవరి తలను ఖండించారని చెప్తారు? రాక్షసుల తలను ఖండించారు అని. ఏ వ్యక్తి అయితే ఈశ్వరీయ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, కాల జ్ఞానాన్ని పొందుతాడో ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి వికారాల యొక్క తలలను ఖండిస్తాడు. కాబట్టి చక్రంతో రాక్షసుల తలలను ఖండించారని చెప్పారు. గద అనేటువంటిది చాలా శక్తివంతంగా, దుర్యోధనుడు కూడా గదతోనే మరణించాడు అని చెప్తారు. అది యోగానికి గుర్తు, రాజయోగానికి గుర్తు. ఎవరైతే యోగిలాగా ఉంటారో వారు గదతో ఏ విధంగా అయితే మనం విజయాన్ని సాధించచ్చో వారు యోగంతో కర్మేంద్రియాలపై విజయాన్ని సాధిస్తారు. కమల పుష్పం యొక్క గుర్తేంటి? కమల పుష్పం బురదలో ఉంటూ కూడా దాని స్వచ్ఛంగా అది ఉంటుంది. అలాగే ఈ బురదలాంటి కలియుగి ప్రపంచంలో ఉంటూ కూడా ఈశ్వరీయ జ్ఞాన యోగాల ఆధారంగా కమల పుష్పం లాంటి సంపూర్ణమైన పవిత్ర జీవితాన్ని గడపడం. 4వది సేవ, దాని గుర్తే శంఖము. ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని నలువైపులా తెలియచేయడం, శంఖాన్ని పూరించడం వంటిది. కాబట్టి జ్ఞానము, యోగము, ధారణ, సేవ అనేటువంటి ఈ 4 ఈశ్వరీయ విషయాలకు గుర్తుగానే చక్రం, గద, కమలం, శంఖం శ్రీ మహావిష్ణువుకి చూపెట్టడం జరిగింది. ఏ నరనారీలైతే ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానాన్ని, రాజయోగ సాధన, పవిత్రమైన కమలపుష్ప సమానమైన జీవితాన్ని జీవిస్తూ ఈశ్వరీయ జ్ఞానాన్ని నలువైపులా వినిపిస్తూ అలౌకిక రూపంలో ఈ 4 అలంకారాలను ధరిస్తారో అలాంటి నారి శ్రీ లక్ష్మి కింద, నరుడు నారాయణుడు కింద, మానవుడు దేవత కింద తయారవుతారు. దానికి గుర్తుగానే లక్ష్మీనారాయణుల యొక్క మిళిత స్వరూపంగా శ్రీ మహావిష్ణువుని చూపెట్టడం జరిగింది. ఇంకా 3వది శంకరుడు. శంకరుడు అంటే ఏంటంటారు? 3వ కన్ను తెరిస్తే మొత్తం ప్రపంచమే వినాశనమైంది అని చెప్పి పరమాత్మ ఇచ్చేటువంటి జ్ఞానం అనే దివ్య నేత్రం, జ్ఞానం అనేటువంటి ఈ 3వ నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి వికారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి వికారాలు పటాపంచలైపోతాయి. అందుకే శంకరుడు 3వ నేత్రం తెరిస్తే మొత్తం ప్రపంచమే విధ్వంసం అయిపోయింది అని. మనలోనే ఒక వికారీ ప్రపంచం ఉంది, అది ఈ జ్ఞాన నేత్రం తెరుచుకున్నప్పుడు విధ్వంసం అవుతుంది. ఇంకొకటి శంకరుణ్ణి వివస్త్రంగా చూపెడతారు. అందరి దేవతలకు మంచి అలంకారాలు ఇస్తారు, కానీ శంకరుడికి వివస్త్రంగా ఎందుకు చూపెడతారు? అక్కడ వస్త్రము అంటే దేహానికి గుర్తు. నేను ఆత్మను, ఈ దేహాన్ని కాదు అనే దేహ భ్రాంతికి దూరమైనటువంటి మహా తపస్వి కాబట్టి శంకరుడికి ఆ విధంగా కేవలం ఒక పులితోలును కప్పుకున్నట్టుగా చూపెడతారు. ఇంకా శంకరుడు ఎక్కడ తిరిగినట్టు చూపెడతారు? దేవతలందరూ, శ్రీ మహావిష్ణువు చక్కగా వైకుంఠంలో ఉంటాడు, బ్రహ్మ కూడా చక్కగా మబ్బుల్లో ఉన్నట్టు చూపెడతారు. కానీ శంకరుడిని ఎక్కడ చూపిస్తారు? శ్మశానాల్లో తిరుగుతున్నట్టు చూపిస్తారు. అంటే శ్మశానం లాంటి ఈ ప్రపంచంలో దేహ భ్రాంతికి దూరంగా జ్ఞాన నేత్రాన్ని తెలుసుకుని తనలో ఉన్నటువంటి వికారాలను మహా తపస్సుతో విధ్వంసం చేసేదానికి గుర్తే శంకరుడు. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు 3 కాలాల యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సృష్టి యొక్క ఆది మధ్య అంతరహస్యాల యొక్క జ్ఞానాన్ని మనకి కేవలం పరమాత్మ తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి వారు సర్వజ్ఞులు. మనం సర్వధర్మమాన్యుడు చూసాము, సర్వజ్ఞుడు చూసాం. 3వది పరమాత్ముడు అంటే సర్వశక్తివంతుడు అవ్వాలి. భగవంతుని మించిన శక్తి ఎవరిలోనూ లేదు అంట. అందుకే పరమాత్ముని యొక్క డిస్క్రిప్షన్ మనం చూస్తే పరమాత్ముడిని ఏమంటారు? సాగరుడు అని అంటారు. సాగరం అనేటువంటిది అనంతమైనటువంటిది. సాగరం ఎండిపోవడం అంటూ ఉండదు, ఇంకా ఉప్పొంగుతుంది. అందుకే మా శారద ఏమన్నారు? ప్రపంచంలోని చెట్లన్నీ కూడా కలంలాగా చేసి, సముద్రంలోని జలాన్నంతా సిరాయిలాగా చేసి, ఈ భూమినే ఒక కాగితం కింద చేసి, స్వయం ఆ సరస్వతే పరమాత్ముని మహిమ రాసినా కూడా వారి మహిమ అనంతము, తరగదు అని చెప్పారు. కాబట్టి పరమాత్ముని యొక్క మహిమ, ఆయన సర్వ గుణాలలో సాగరుడు. మనం చూసాం కదా, ఆత్మలో 7 గుణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 7 గుణాలు ఆత్మలో ఒక నదీ సమానంగా ఉన్నట్లయితే
పరమాత్మలో అవే గుణాలు సాగర సమానంగా ఉంటాయి. అందుకనే మనకు మనశ్శాంతి కావాలంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం? పరమాత్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. పాట పాడతారు కదా, తూ ప్యార్ కా సాగర్ హే తెరే ఎక్ బూందుకే ప్యాసే హమ్ అని. నువ్వు ప్రేమ సాగరుడివి, ఆ ప్రేమ సాగరంలో ఉన్న ఒక్క ప్రేమ బిందువుకు నేను దాహంతో ఉన్నాను అని ఆ పాట అర్థం. కానీ పరమాత్మ ఏమంటాడంటే, నేను మీ తండ్రిని, మీరు నా దగ్గర యాచించాల్సిన అవసరం లేదు, కేవలం యథార్థంగా నన్ను స్మృతి చేస్తే నా దగ్గర ఉన్న సర్వ గుణాలు సర్వశక్తుల యొక్క వారసత్వం అంతా మీదే అని. ఇప్పుడు చూడండి, తండ్రి కారు కొన్నాడు అనుకోండి, పిల్లవాడికి ఎంత నష ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఈ కారు ఎవరిది అంటే ఏమంటాడు? నాది అంటాడు. ఎందుకన్నాడు నాది అని? వాళ్ళ నాన్నది కాబట్టి, తండ్రిది కాబట్టి కొడుక్కి కూడా నష ఉంటుంది, ఇది నా కారు అని చెప్పేసి. కాబట్టి పరమాత్ముడు అనంతమైనటువంటి వాడని ఎందుకంటారు అంటే, వారి రూపం జ్యోతి బిందు స్వరూపమే, కానీ వారి యొక్క శక్తి, వారి యొక్క గుణాలు అనంతమైనటువంటివి. స్వామి వివేకానందుడు పరమాత్ముని ప్రేమ గురించి చాలా మంచి నిర్వచనం ఇచ్చాడు. ఏంటంట, ఒక మానవుడు జన్మ తీసుకున్న వెంటనే ముందు తల్లి అంటే అపారమైన ప్రేమ ఉంటుంది. కొన్నాళ్ళకి ఆ ప్రేమ తల్లిదండ్రుల నుంచి ఫ్రెండ్స్ మీదకి మరులుతుంది. తర్వాత ఆ ప్రేమ ఫ్రెండ్స్ నుంచి భార్యా పిల్లల మీదకి మరులుతుంది. తర్వాత భార్యా పిల్లల నుంచి కూడా పోయి మనవళ్ళు మనవరాళ్ళ మీదకి మరులుతుంది. ఇలా మరలి 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 ఫైనల్గా పరమాత్ముని యొక్క ప్రేమ ఎంత ఆవహిస్తుందంటే ఈ 4 ప్రేమలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనేసి. పరమాత్ముని ప్రేమని ఒక్కసారి కానీ మనం రుచించినట్లయితే ప్రపంచం యొక్క ఏ ఆకర్షణ మనల్ని ఆకర్షించలేదు. అందుకే వారిని సత్యం శివం సుందరం అన్నారు. సత్యం అంటే ఏంటి? పరమాత్ముడు అవినాశి. సత్యం అని దేన్ని అంటాము? గంట గంటకి మారిపోయేదాన్ని సత్యం అనం కదా, అవినాశి. కాబట్టి పరమాత్ముడు సత్యం, సదా ఉంటాడు, సదా ఉండనే ఉన్నాడు. శివం మంగళకారి, సుందరుడు. పరమాత్మునిలో ఉన్నంత ఆకర్షణ శక్తి ఈ ప్రపంచంలో, ఈ మొత్తం విశ్వంలో, ఈ బ్రహ్మాండంలోనే దేంట్లోనూ లేదు. కాబట్టి సత్యం శివం సుందరుడు అని ఒక్క పరమాత్ముడికే, ఆ శివ పరమాత్ముడికే వర్ణన అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. పరమాత్ముడు సర్వ గుణాలలో సర్వశక్తులలో అనంతమైనటువంటి సాగరం. ఇవాల్టి మానస ఎపిసోడ్లో మనం పరమాత్మ యొక్క పరిచయాన్ని కొంచెం తెలుసుకున్నాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.